అంటే మీరు నాకు చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పండి. మీరు పోరాటం చేశారు, బెల్లి లలితని ఎవరు చంపారు అని సంఘాలకు చాలా ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో చేరుకుంది. అవును సార్. అంటే ఇప్పుడు అప్పుడే అదే టైంలో అలీముద్దుని చూపించకుండా ఈ లెటర్ ఎందుకు తీసుకొచ్చారనుకుంటున్నారు? అడవుల్లోకి వెళ్ళింది ఆమె అంటే ఇప్పుడే వాళ్ళు తయారు చేసిన కోవట్ నాయకులని ముందు పెట్టొద్దు, ఓపెన్ చేయొద్దు అనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నది, ప్రజలలో ఓపెన్ చేయొద్దని. అట్లా ఎటో పోయిందని కొంతకాలం అట్లా పెట్టాలని. కానీ ఈ ఉద్యమం, జనం చూస్తున్న ఒత్తిడి, ఇవన్నీ కలిసి ప్రభుత్వం మీద ఆ ఒత్తిడి బాగా తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే లేదంటే ఇంకా బెల్లెలతో ఫారెస్ట్ అడవుల్లోకి వెళ్ళిందని ఆ ఇష్యూతోనే అలా మూసేసేవాళ్ళు అదంతా. అంటే ప్రజా ఉద్యమాల్లో తప్పని పరిస్థితి తలొంచాల్సి వచ్చేది. ఓకే, తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాడు నయీం. కానీ నయీం రాకముందే ఎవరైతే బెల్లి లలితని చంపానని చెప్పి అలీముద్దుని చెప్పాడో అతను హత్య గావించాడు. అవును సార్. అతను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు? అప్పటికి ఈదనని చంపిన మీరే అంటున్నారు, అవునా? ఈదనని చంపేసారని మీరే అంటున్నారు. అది కూడా భయభ్రాంతులకు గురి చేస్తే చంపినది. బెల్లి లలితని చంపిండు, ఎంతోమందిని కొట్టిండ్రు, ఎంతోమంది 100 కోట్ల రూపాయలు వాళ్ళ అన్న వచ్చేటప్పటికే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి పెట్టిండు. ఎంతమందిని ఈ భయపెట్టించగలిగారు, ఎంతమంది శత్రువులు ఉన్నారు, చాలామందిని చంపగలిగారు వాళ్ళు. కాబట్టి ఎవరి కోపం ఎట్లా వచ్చిందో మనకేం తెలుస్తుంది? కానీ అప్పుడులో పోలీస్ రికార్డులో మీ పేరు కూడా ఉంది కదా, పెట్టిరు కదా. అంటే ఇప్పుడు అంటే మీరు, శ్రీరాములయ్య, కరుణాకర్, అవును, కొంతమంది మావోయిస్టుల సహకారంతో మీరు అతన్ని పిలిపించి ఒక డాబా దగ్గర పిలిపించి ట్రాప్ చేసి అతన్ని హత్య చేశారు. మావోయిస్టులు సంపదలుచుకుంటే మా సహకారం ఎందుకు కావాలి? వాళ్ళు ప్లాన్ చేసుకో. అంటే అప్పుడు మాధవరెడ్డి బాంబ్ బ్లాస్ట్లా చనిపోయినప్పుడు ఎంత అయింది? అంటే మావోయిస్టులు తలుచుకుంటే ఒక వ్యవస్థనే చేసేవాళ్ళు. సార్ అలీముద్దుని ఎవరు చంపుంటారండి? అది నేనే చెప్పగలుగుతా సార్. మరి మీరు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కేసులో? కుట్ర మొత్తం. మీకు విషయం చెప్పనా, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి స్థాపించింది నేను, అనగారిన కులాలతో కలిసి పనిచేస్తుంది నేను, శ్రీరామ్ రాములు, బద్దుల మల్లేష్, మొత్తం రాష్ట్రమంతా తిరిగింది మేము, వ్యక్తుల తిరిగి శక్తులు మార్చింది మేము. కాబట్టి ఈ అగ్రకులాలు అందరు కాదు, నేను అగ్రకులాలలో 2% దురంకారులు ఉన్నారు. ఆ దురంకారులే మాధవరెడ్డి ఏమి ఆశించి ఏం భావించి బెల్లి లలితకు టార్గెట్ చేసిండు అంటే ఆయన కాలు కింద భూమి కదిలిపోతుంది, అధికార పీఠం పోతుందేమన్న భయాన్ని. అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ వ్యవస్థ, అగ్రకులాల వ్యవస్థ అట్లా దుర్మార్గ వ్యవస్థ. అగ్రకులాల్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళని కాదు నేను అనేది. వాళ్ళ టార్గెట్ కొంతమంది మాత్రమే వాళ్ళ పదవులు పోతాయని, వాళ్ళ పదవులు ఊసిపోతారు. ఏముందండి, ఏళ్ళ మీద లెక్క పెడితే ఉండే అగ్రకులాలు ఇలా సమాజాన్ని వెళ్తున్నారు. మరి ఇంతమందిని కదిలిస్తున్నప్పుడు వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది, మా అధికారం పోతుందేమో అని. ఇప్పటికీ అదే వివక్షత ఉన్నది. అయితే వాళ్ళ కుట్రమని ఆ కుట్ర చేసి, ఆ కుట్రలో మిమ్మల్ని కూడా భాగం చేసి, అంటే మీరు అందులో అప్పుడు A1, A2, A3? A1గా పెట్టింది నన్ను. అంటే మీరు A1, A2 శ్రీరాములు, A3 బద్దుల మల్లేష్. అయితే ఈ ముగ్గురిని కరుణాకర్ చంపేశారు సార్ వాళ్ళు. నయీం బయటకు వచ్చిన తర్వాత చంపారు కదా? నయీం బయటకు రాకముందే చంపారు, నయీం బయటకు వచ్చినాక కావచ్చు. అయితే నేనేమంటున్నా, కరుణాకర్ కూడా ఒక మాదిగ కులస్తుడు. ఆయన చేసేది అణగారిన కులాల పోరాటం. అంటే ఈ పోరాటంలో నాకు బలంగా ఉంటాడని, బెల్లి కృష్ణకు కరుణాకర్ బలంగా ఉంటాడు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేసిండు, నా మీద కేసు పెట్టినప్పుడు నేను హైకోర్టులో లొంగిపోవడానికి పిటిషన్ వేసింది కరుణాకర్. అది పేపర్లలో వచ్చింది. అంటే ఎప్పటికైనా బెల్లి కృష్ణకు తోడుగా ఉంటాడు. ఈయన రాజకీయంగా చాలా చైతన్యవంతుడు, ఒక కవి, విరసంలో పనిచేస్తున్నాడు, విప్లవ రచయితల సంఘంలో ఆయన కవి. కాబట్టి కరుణాకర్ని టార్గెట్ చేసింది. కరుణాకర్ మర్డర్ ఎలా జరిగింది? ఆ రోజు నేను కోర్టు నుంచి జైలుకి వస్తున్నాను, జైలు నుంచి కోర్టుకు వస్తున్నా. అయితే అనివార్య కారణాల వల్ల నేను రాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేక రాలేదు. అయితే మా వాళ్ళు అందరూ కలిసి ఆడికి వచ్చారు కోర్టు దగ్గర వస్తుండని. మేము రాలేదనే విషయం వాళ్ళకి తెలియదు. వస్తురని తెలుసు, ఆ రోజు పేషి ఉందని తెలుసు, వస్తురని తెలుసు. అక్కడ కరుణాకర్ని చూసిరాడ ఈ గ్యాంగ్ ఇంటెలిజెన్స్ చూసి, ఆ రోజు పోలీసులది, హైయర్ ఆఫీసర్స్ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్ మీటింగ్ భువనగిరి, జిల్లా మీటింగ్ భువనగిరిలో అవుతుంది. మొత్తం హై సెక్యూరిటీ ఉన్నది. పోలీస్ స్టేషన్కు పక్కన ఒక 4 అడుగుల దూరంలో ఈ కరుణాకర్ అక్కడ కోర్టు నుంచి వస్తున్నప్పుడు, సైకిల్ మీద వస్తున్నప్పుడు
ఆ గ్యాంగ్ బాంబు దాడి చేసింది. బాంబు దాడి చేస్తే అప్పుడు పోలీస్ వ్యవస్థకు బుద్ధి ఉందా, సిగ్గుందా కదా? ఆడ దాడి చేసినప్పుడు అలర్ట్ కావాలన్నా వద్దా? పోలీస్ స్టేషన్ పక్కనే అంత గస్తీ ఉన్నది, మొత్తం హై అలర్ట్ చేసారు, హై సెక్యూరిటీ ఉన్నది. అప్పుడు ఏం చేశారు పోలీసు వాళ్ళు? ఇంకొక అంశం, వాడు బాంబులతో దాడి చేసి కత్తులతో నరికి ఉరుకుతుంటే పట్టుకుని నరికి పడేశారు. పోలీస్ వ్యవస్థ వచ్చి చచ్చిపోయిన మీద చాలా దొంగన కానీ శవాన్ని మీద గౌరవం ఉంటుంది, అవునా? ఎవరు చనిపోయినా ఎవరు చనిపోయినా అది గౌరవం ఉంటుంది. అయితే కరుణాకరు దొంగ కాదు, లంగ కాదు. సమాజంలో ఒక వ్యక్తి, అతను చనిపోయిన తర్వాత అతన్ని కుక్కను లాగినట్టు లాగారు పోలీసులు శవాన్ని. ఇక్కడ ఏమంటారు మనం దాన్ని ఏమనాలి? అంటే ఈ కుట్రల వాళ్ళ పోలీసుల లాగిన తీరు ఎంత భయంకరంగా ఉన్నది. చంపినోడు చంపిండు, లాగినోడు లాగిండు. అంటే ఇదంతా మొత్తం టోటల్ వ్యవస్థల కుట్రనే కదా ఇది అంతా. కాదని చెప్పమానండి, ఎందుకు లాగినవరా నువ్వు? నిన్ను ఎవరు లాగమన్నాడు? అట్లా మేము ఎత్తుకోమా, మేము తీయమా? చచ్చిపోయిండు, చంపిర్రా మీరే, చచ్చినోడు మేము ఎత్తుకోమా, తీయమా? అట్లా ఎందుకు గుంజిరు మీరు? మనిషిని కుక్కలాగా ఎందుకు గుంజిరు? ఈడ్చి ఎందుకు వ్యాన్లో పడేసారు? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.